హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి అలసందల చారండి. టేస్టీగా ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చండి. ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ ముందుగా అలసందల్ని ఉడికించాక వచ్చే వాటర్ని తీసుకోవాలండి. ఇక్కడ చూసారా, నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఈ చారులోనే నానపెట్టుకుంటున్నానండి. ఈ విధంగా చారు కలపటం వల్ల చింతపండులోని పులుపు అంతా కూడా దిగుతుందండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు అలసందలు వేసుకుందాం. అలాగే ఇక్కడ ఓ 10 వరకు వెల్లుల్లి రేకలు వేసుకోవాలండి. చూసారా ఈ విధంగా. అలాగే ఒక చిన్న టీ స్పూన్ కారం వేసుకోవాలి. చూసారా ఈ విధంగా కారం వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చూసారా ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటినీ కూడా మనం ఈ చారులో కలుపుకుందామండి. పేస్ట్ అంతటిని వేసుకుందాం. చూసారా ఈ విధంగా కలుపుకోవాలి. చారులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. ఒక గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది. చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం చారుని పోపు పెట్టుకుందాం. ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాం. పోపు కాగిందండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి అన్నింటినీ. చూసారా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం మగ్గితే చాలండి ఉల్లిపాయలు. ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. చూసారండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మగ్గితే చాలండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం అలసందల చారుని యాడ్ చేసుకుందాం. చారుని అంతా వేసుకొని ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందామండి. చూసారా ఈ విధంగా. అలాగే సాల్ట్. నెక్స్ట్ రసం పొడి అండి. ఇది హోమ్ మేడ్ రసం పొడి. మన ఛానల్లో రసం పొడి వీడియో ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుందామండి. చారుని మూత పెట్టి ఒకసారి మరిగించేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఇలా మరగాలి. చారు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.